హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి మన యాప్లో ఉన్న అన్ని కోర్సులపైన భారీ ఆఫర్లు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కొత్త కోర్స్ అండి. మనకు జాబ్ క్యాలెండర్లో రానున్నటువంటి కొత్త నోటిఫికేషన్ కోసం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కూడా భారీ నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఆ కోర్స్ కూడా. నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీ కోర్స్ అండి, జూనియర్ అసిస్టెంట్ ఇతర కోర్సులు అయితే ఇతర ఖాళీలు అయితే అందులో ఉన్నాయి. వాటికి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్సు, ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఇతర కోర్సులు అంటే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, నెక్స్ట్ ఏపీ ఎండోమెంట్, ఇవన్నిటికీ కూడా మరి భారీ ఆఫర్ అయితే ప్రకటించడం జరిగిందండి. జస్ట్ 399 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకైతే అందచేయడము జరుగుతుంది. ఇందులో మరి క్లాసెస్ ఉంటాయి, 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుందండి. ఓకేనా, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎంతోమందికి ఉద్యోగాలు సాధించి పెట్టినటువంటి ఫ్యాకల్టీ అండి. ఓకేనా, చాలా బాగుంటాయి. కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి. తప్పకుండా వెంటనే తీసుకోండి. మరి జాబ్ క్యాలెండర్ అయితే మనకు జనవరిన రాబోతుంది కాబట్టి ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా డౌన్లోడ్ చేయండి. యాప్ తెలియకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, నేను యాప్ లింక్ పంపిస్తాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 31 డిసెంబర్ 2024కు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మన యాప్లో లాంచ్ చేసినటువంటి న్యూ ఇయర్ ఆఫర్స్ అయితే ఇంకా అందుబాటులో ఉన్నాయి. వెంటనే మీకు నచ్చిన కోర్స్ అయితే తీసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. 7 సమ్మిట్లను జయించిన ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలుగా ఇటీవల రికార్డు సృష్టించిన కామ్య కార్తికేయన్ ఏ రాష్ట్రానికి చెందినవారు? కామ్య కార్తికేయన్, who recently created a record as the world's youngest person to conquer the 7 summits, belongs to which state? ఏ రాష్ట్రానికి చెందినవారండి వీరు? మరి ఆప్షన్ ఏ మహారాష్ట్ర. ముంబైలోని నేవీ చిల్డ్రన్స్ స్కూల్కు చెందిన 17 ఏళ్ల విద్యార్థిని కామ్య కార్తికేయన్ 7 సమ్మిట్లను జయించిన ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలిగా చరిత్రలో తన పేరును లిఖించింది. ఈ అద్భుతమైన విజయం మొత్తం 7 ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను స్కేలింగ్ చేయడం కూడా ఉంది. కామ్య తన చిన్ననాటి నుండి ఆసక్తి గల సాహసి. డిసెంబర్ 24, 2024న అంటార్కిటికాలోని విన్సన్ పర్వతాన్ని అధిరోహించడం ద్వారా ఈ ప్రతిష్టాత్మక ఫీట్ను పూర్తి చేసింది. ఈ సాఫల్యం ఆమెకు పర్వతారోహణ పట్ల ఉన్న సంకల్పం, దృఢత్వం మరియు అభిరుచిని హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హైస్పీడ్ రైలు నమూనా CR-450ని ఇటీవల ఆవిష్కరించిన దేశం? ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు అండి ఇది. ఓకేనా, చూద్దాం. విచ్ కంట్రీ రీసెంట్లీ అన్వెయిల్డ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హైస్పీడ్ ట్రైన్ ప్రోటోటైప్, ద CR-450? ఏంటండి మరి, ఏ దేశం అండి? చైనా దేశము. ఓకే, చైనా. చూద్దాం. చైనా CR-450ని ప్రవేశపెట్టింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హైస్పీడ్ రైలు నమూనా. పరీక్ష వేగం గంటకు 450 కిలోమీటర్లు. ప్రస్తుతము CR-400 ఫాక్సింగ్ రైలును 350 కిలోమీటర్లు పర్ 1 hour అధిగమిస్తూ CR-450 రైలు సాంకేతికతలో పురోగతిని సాధిస్తుంది. ఇంధన సామర్థ్యము, భద్రత మరియు ప్రయాణికుల సౌకర్యంలో పురోగతిని, వేగాన్ని మిళితం చేస్తుంది. ఈ ఆవిష్కరణ 2035 నాటికి దాని హైస్పీడ్ రైల్ నెట్వర్క్ను 70,000 కిలోమీటర్లకు విస్తరించాలనేటువంటి చైనా యొక్క ప్రతిష్టాత్మక ప్రణాళికకు అనుగుణంగా ఉంది. ప్రపంచ రైలు వ్యవస్థలో దాని నాయకత్వాన్ని సుస్థిరం చేయడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క అఫీషియేటింగ్ డైరెక్టర్ జనరల్గా ఇటీవల కేంద్రం ఏ అధికారిని నియమించింది? Which officer was recently appointed by the center as the officiating director general అంటే DG, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఎవరండి? ఆప్షన్ డి, అనీష్ దయాల్ సింగ్. చూద్దాం.
ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన వితుల్ కుమార్ డిసెంబర్ 31, 2024న అనీష్ దయాల్ సింగ్ పదవి విరమణ చేసిన తర్వాత సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క అఫీషియేటింగ్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. కుమార్ ప్రస్తుతము సిఆర్పిఎఫ్ యొక్క ప్రత్యేక డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. వారు కీలకమైన కాలంలో ముఖ్యంగా కొనసాగుతున్న సమయంలో బలాలను పర్యవేక్షిస్తారు. ఛత్తీస్గఢ్ మరియు మణిపూర్ వంటి ప్రాంతాల్లో సవాళ్లు అతని నియామకము శాశ్వత వారసుడిగా నియమించే వరకు నాయకత్వంలో కొనసాగింపును నిర్ధారిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2024 ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ను మొదటిసారిగా గెలుపొంది చరిత్ర సృష్టించిన జట్టు. విచ్ టీమ్ క్రియేటెడ్ హిస్టరీ బై విన్నింగ్ ద 2024 ప్రో కబడ్డీ లీగ్ కేపీఎల్ టైటిల్ ఫర్ ద ఫస్ట్ టైం? ఆన్సర్ ఆప్షన్ ఏ, హర్యానా స్టీలర్స్. ఓకే, హర్యానా స్టీలర్స్. డిసెంబర్ 29, 2024న హర్యానా స్టీలర్స్ తమ మొట్టమొదటి ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ను కైవసం చేసుకోవడం ద్వారా చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. పూణేలోని శ్రీ శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో స్టీలర్స్ 32-23 తేడాతో పాట్నా పైరేట్స్ను ఓడించింది. ఈ మ్యాచ్ అద్భుతమైన ప్రదర్శించింది. ముఖ్యంగా వారి కీలక ఆటగాళ్లు విజయంలో కీలక పాత్ర పోషించారు. హర్యానా స్టీలర్స్ ఆట అంతటా నియంత్రణను కొనసాగించడంతో వారి రైడర్లు మరియు డిఫెండర్ల పటిష్టమైన ప్రదర్శనతో ఫైనల్ ప్రమాదకర మరియు రక్షణాత్మక వ్యూహాలకు పరీక్షగా నిలవడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫిబ్రవరి 5 నుంచి 9, 2024 వరకు మొట్టమొదటి ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం. Which country will host the first World Audio Visual Entertainment Summit Waves from February 5th to 9th, 2024? ఇక్కడండి భారతదేశం, ఇండియా. ఓకే, భారతదేశం ఫిబ్రవరి 5 నుంచి 9, 2024 వరకు మొట్టమొదటి ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్కి ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ రేడియో ప్రసంగంలో ప్రకటించిన ఈ గ్లోబల్ ఈవెంట్ భారతదేశాన్ని ప్రపంచానికి కేంద్రంగా ఉంచుతుంది. క్లాస్ కంటెంట్ సృష్టి మరియు సృజనాత్మక సహకారము, దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి అంతర్జాతీయ ఈవెంట్ల నుండి ప్రేరణ పొందిన వేవ్స్ ప్రపంచవ్యాప్తంగా మీడియా, వినోదం మరియు సృజనాత్మక పరిశ్రమల నుండి నాయకులను న్యూఢిల్లీకి తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. హిందూ పూజారులు మరియు సిక్కు గ్రాంధీలకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో పూజారి గ్రంథి సమాన్ యోజన ప్రారంభించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం. Which state or union territory has launched the Pujari Grandhi Samman Yojana with the aim of providing financial assistance to Hindu priests and Sikh Grandhis? ఎవరండి? ఢిల్లీ. ఓకే, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం. ఆమ్ ఆద్మీ పార్టీ హిందూ పూజారులు మరియు సిక్కు గ్రాంధీలకు ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడంతో సహా భారతదేశంలో ఇటీవల పరిణామాలు మత పెద్దలకు మద్దతు ఇవ్వడం మరియు అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలను హైలైట్ చేశాయి. పూజారి గ్రంథి సమాన్ యోజన అవలోకనం. పూజారి గ్రంథి సమాన్ యోజన హిందూ పూజారులు మరియు సిక్ గ్రంథీలకు నెలవారీకి 18,000 రూపాయలు అందిస్తుంది. ఈ రకమైన చొరవ భారతదేశంలోనే మొదటిది. నిరుద్యోగ వృత్తిపై చర్చల మధ్య అరవింద్ కేజ్రీవాల్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమము ఈ మతపరమైన వ్యక్తుల దీర్ఘకాలిక సహకారాన్ని గుర్తించడం లక్ష్యంగా పెట్టుకోవడం చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న లక్ష్య సేన్ ఏ క్రీడా అంశంలో ప్రసిద్ధి చెందారు? లక్ష్య సేన్, who has been in the news recently, is famous for which sport? ఆన్సర్ ఆప్షన్స్ అండి. బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్లో వర్తమాన ప్రతిభ కనబరుస్తున్న లక్ష్య సేన్ ఇటీవల ప్రారంభమైన కింగ్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఓపెన్లో తన నైపుణ్యాలను ప్రదర్శించారు. ఫ్రెంచ్ ఆటగాడు అలెక్సా లానియర్ను ఓడించడం ద్వారా అతను 3వ స్థానాన్ని సంపాదించిన ఈ పోటీ అతని కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచింది. మ్యాచ్ అవలోకనం. సెమీఫైనల్లో స్వల్ప ఓటమి తర్వాత 3వ ప్లే ఆఫ్లో సేన్ లానియర్తో తలపడ్డారు. ఈ మ్యాచ్ సహనానికి, వ్యూహానికి పరీక్షగా నిలిచింది. సేన్ ప్రారంభంలో బలమైన ఆధిక్యాన్ని నెలకొల్పాడు. ఒత్తిడిలో తన సామర్థ్యాన్ని ప్రదర్శించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్.
వాతావరణ మార్పుల ద్వారా ప్రభావం చూపించే నోరో వైరస్ ఇటీవల ఏ దేశంలో కేసులను నివేదించింది? విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ రిపోర్టెడ్ కేసెస్ ఆఫ్ అ నోరో వైరస్ విచ్ ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై క్లైమేట్ చేంజ్? ఆప్షన్ డి అండి, అమెరికా. ఓకే, అమెరికా. ఈ శీతాకాలంలో యునైటెడ్ స్టేట్స్లో నోరో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సాధారణ కేసుల కంటే రెట్టింపు కేసులను నివేదించింది. ప్రత్యేకించి డిసెంబర్ ప్రారంభంలో ఆరోగ్య అధికారులలో ఆందోళనను పెంచింది. నోరో వైరస్ గురించి, నోరో వైరస్ తరచుగా కడుపు ఫ్లూ లేదా శీతాకాలపు వాంతులు బగ్ అని పిలుస్తారు. ఇది కడుపు మరియు ప్రేగులలో మంటను కలిగిస్తుంది. ఇది వాంతులు మరియు విరేచనాలకు దారితీస్తుంది. లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తాయి. సాధారణ లక్షణాలు వికారం, కడుపు నొప్పి, శరీర నొప్పులు, తలనొప్పి మరియు బలహీనత. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశం యొక్క మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా సర్జికల్ రోబోట్ రూపొందించిన నోబెల్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ ఏ రాష్ట్రంలో ఉంది? నోబెల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ విచ్ హ్యాస్ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా సర్జికల్ రోబోట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఎక్కడండి? మహారాష్ట్ర. ఆప్షన్ ఏ. ఓకే, భారతదేశం యొక్క మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా సర్జికల్ రోబోట్ మహారాష్ట్రలోని పూణేలోని నోబెల్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్లో స్థాపించబడింది. మెడికల్ టెక్నాలజీలో ఈ పురోగతి ఇటీవల సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుండి ఆమోదం పొందింది. ఇన్స్టలేషన్ వేడుకకు మరాఠీ నటుడు ప్రసాద్ హాజరయ్యారు. ఇది భారతదేశ ఆరోగ్య సంరక్షణ ల్యాండ్స్కేప్లో ఒక మైలురాయిని సూచిస్తుంది. ఎస్ఎస్ఐ మంత్రం యొక్క లక్షణాలు. ఎస్ఎస్ఐ మంత్రం సర్జన్ల కోసం 5 రోబోటిక్ చేతులు మరియు 3D HD హెడ్సెట్ను కలిగి ఉంది. ఇందులో 3D 4K ఇమేజింగ్ అందించే విజన్ కార్డు కూడా ఉంది. ఈ లక్షణాలు శస్త్రచికిత్సల సమయంలో ఖచ్చితత్వం మరియు నియంత్రణను మెరుగుపరుస్తాయి. రోగులకు మెరుగైన ఫలితాలను కూడా ఇది అందించడం అయితే చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. దీని పేరేంటి? ఎస్ఎస్ఐ మంత్రం. ఓకే, నెక్స్ట్ వన్. నొప్పి లేకుండా మందులను అందించడానికి షాక్ వేవ్ టెక్నాలజీని ఉపయోగించి ఇటీవల సూది రహిత సిరంజీని అభివృద్ధి చేసిన ఐఐటి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఐఐటి దట్ రీసెంట్లీ డెవలప్డ్ ఏ నీడిల్ ఫ్రీ సిరంజీ యూజింగ్ అ షాక్ వేవ్ టెక్నాలజీ టు డెలివర్ మెడిసిన్స్ పెయిన్లెస్లీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఐఐటి ముంబై. మెడికల్ టెక్నాలజీలో ఇటీవల పురోగతులు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయికి చెందిన పరిశోధకులు సూదిరహిత సిరంజిని అభివృద్ధి చేయడానికి దారితీశాయి. ఈ వినూత్న పరికరము సాంప్రదాయ సిరంజీలకు సంబంధించిన సాధారణ భయాలను పరిష్కరిస్తూ నొప్పి లేకుండా మందులను అందించడానికి షాక్ వేవ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. షాక్ వేవ్ సిరంజీ అంటే ఏంటి మరి? షాక్ వేవ్ సిరంజీ అనేది సూదులు ఉపయోగించకుండా ఔషధాన్ని నిర్వహించే పరికరం. ఇది ధ్వని కంటే వేగంగా ప్రయాణించే అధిక శక్తిపీడన తరంగాలను ఉపయోగిస్తుంది. ఈ షాక్ వేవ్లు చర్మంలోకి చొచ్చుకుపోయి మందులను సమర్థవంతంగా మరియు సురక్షితంగా అందచేస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. అడిషనల్ క్వశ్చన్స్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ నగరంలో అటల్ యువ మహాకుంభ్ను ప్రారంభించింది? The Uttar Pradesh government inaugurated the Atal Yuva Mahakumbh in which city? Option A, Lucknow. న్యూఢిల్లీలో జరిగిన ప్రగతి 45వ ఎడిషన్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? Who chaired the 45th edition of ప్రగతి మీటింగ్ in New Delhi? ఆప్షన్ బి అండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కన్వా, పెంచ్ మరియు బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కన్వా, పెంచ్ మరియు బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ డి, మధ్యప్రదేశ్ అండి. యునైటెడ్ నేషన్స్ డిసెంగేజ్మెంట్ అబ్జర్వర్ ఫోర్స్ UNDOF మిషన్ ఏ బలగాల మధ్య శాంతిని కొనసాగించడానికి స్థాపించబడ్డాయి? యునైటెడ్ నేషన్స్ డిసెంగేజ్మెంట్ అబ్జర్వర్ ఫోర్స్ మిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు మెయింటైన్ పీస్ బిట్వీన్ విచ్ ఫోర్సెస్? ఆప్షన్ ఏ అండి, ఇజ్రాయెల్ మరియు సిరియా. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. కావేరీ ఇంజన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? కావేరీ ఇంజిన్ వాజ్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఆప్షన్ బి, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఈ సంవత్సరానికి చివరి కరెంట్ అఫైర్స్ ఇవి. నెక్స్ట్ కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. కొత్త కరెంట్ అఫైర్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో గైస్,
మరి ఈ కొత్త సంవత్సరంలో మీరు మంచి ఉద్యోగం సాధించాలంటే తప్పకుండా మన కోర్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, తప్పకుండా ఆ కోర్స్ని తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.